శ్రీకృష్ణుడి గురించి మనం మాట్లాడితే మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు అర్జున్ని కూర్చోబెట్టుకొని ఆయన చెప్పే గీతోపదేశంలో ఎమోషన్ ని రెగ్యులేట్ చేస్తూ ట్రిగర్ చేస్తూ మాట్లాడే ప్రతి మాట, ఇక్కడ అర్జునుడు ఏంటి, నా వల్ల మొత్తము నాశనం అయిపోబోతోంది, నువ్వు ఆలోచిస్తున్న విధానము కరెక్ట్ కాదు, థాట్స్ ని డిఫ్యూజ్ చేశారు. నువ్వు ఇక్కడ ఒక కోర్ వాల్యూ కోసమని చేస్తున్నావు, ఆ కోర్ వాల్యూ ధర్మము. రాముడి గురించి మాట్లాడినప్పుడు స్థితప్రజ్ఞుడు. ఈ స్థితప్రజ్ఞత అనేది మోడర్న్ పీపుల్ లో అవేకన్ అవ్వాలి అంటే ధర్మం నీ పక్షాన ఉంది. ఓం అనే ఓంకారాన్ని పలికినప్పుడు నాభి నుంచి వచ్చే సౌండే పర్ఫెక్ట్ సౌండ్ అని అంటారు. ఈ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్ తో క్రియేట్ చేయడం వల్ల ఈ ఎఫెక్ట్ బయోలాజికల్ గా నా పైన ఎలా ఉంటుంది? ఇవి మ్యాజికల్ ట్రేట్స్ కాదు, ఇవి కొన్ని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆ రకమైన యాక్టివేషన్ ఈ ఓంకారానికి ఉంది. కుండలిని శక్తి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు పాస్ అయ్యే ఒక ఎనర్జీ, ఈ ఎనర్జీని అటెండ్ అవ్వడం వల్ల ఒక సూపర్విజన్ రావచ్చు అని ఎలా డీకోడ్ చేస్తుంది? గ్రంథాలను కనుక చూసుకుంటే, శాస్త్రాలను కనుక చూసుకుంటే హైటెండ్ పర్సెప్షన్ అని అంటాము. ఆ మెమొరీ తనకు ప్రెసెంట్ లో గుర్తు లేకపోయినా అది తన అన్కాన్షియస్ లేదా సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ ఒక ఇంప్రింట్ గా ఉండిపోవడం. గర్భ సంస్కారం గురించి మనం మాట్లాడతాం. చైల్డ్ ని ఇంట్లో ఉండాలి, మనం ఎలా అనుకుంటే ఆ చైల్డ్ ఎలా ఉంటారు, పాజిటివ్ నేచర్ ఎలా ఇవ్వాలి అనే దానిపైన వర్క్ ఆన్ చేస్తాం. ఇవాళ నాలో జరిగే ఒక మానసిక క్షోభకు కారణము నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా అయి ఉండవచ్చు అని ఇవాళ రీసెర్చ్ మనకు చెప్తోంది. ఏన్షియన్ సాక్రెడ్ సెక్సువాలిటీ టెక్స్ట్ గురించి మనం మాట్లాడితే ఇంటిమసీని వాళ్ళు ఒక మెడిటేటివ్ యాక్ట్ గా చూస్తారు. ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద రిజల్ట్. ఈ పోర్నోగ్రఫిక్ చూడడము, దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, డోపమైన్ కావచ్చు, ఆక్సిటైసిన్ కావచ్చు, రిడ్యూస్ చేయడానికి ఒక సైంటిఫిక్ గా దీనికి రీజన్ ఉందా? ఎమోషనల్ ఇంటిమసీ ఆర్ ఫిజికల్ ఇంటిమసీ అన్నది ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. నేను ఇంతసేపు చేస్తే నేను మగవాడిని, లేదంటే ఇది యాక్ట్ గా కాదు అని ఒక తీవ్రమైన ఒత్తిడిలో ఇవాళ రోజుల్లో జనాలందరూ కూడా ఉంటున్నారండి. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం సెకండ్ టైం షూట్ చేస్తున్నాం. ఆ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల సార్ మళ్ళీ చేద్దాం సార్ అన్నప్పుడు మీరు కొంచెం కూడా రీజన్ అడగకుండా మీరు ప్లీజ్ మనం చేద్దామని చెప్పినారు. యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ నేను మీతో ఇందాక కూడా అన్నట్టు నాకు ద గుడ్ థింగ్ ఈజ్ మళ్ళీ మిమ్మల్ని కలవచ్చు, మళ్ళీ మీతో కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు, మళ్ళీ మనం ఏదో డిస్కస్ చేస్తాము. సో అది నా సెల్ఫిష్ మోటో. అందుకు నేను very happily I said we will meet again and we will do it again. And thank you so very much. టెంపుల్స్, మనం ఎప్పుడైనా ఒక టెంపుల్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందాం, ఆ గర్భగుడిలోకి ఎంటర్ అయిన వెంటనే ఒక సౌండ్, గంటల శబ్దం, అక్కడి నుంచి ఒక సిమెట్రీ, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ఒక స్మెల్, వీటన్నిటిని మనం ఏన్షియన్ సెన్సరీ ఆర్కిటెక్చర్ అనొచ్చా? టెంపుల్లో ఉండి ఈ సెన్సరీ ఆర్కిటెక్చర్ వల్ల నా బ్రెయిన్ కామ్ అండ్ కూల్గా అవ్వడం నేను గమనిస్తా. మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చిన ఒక టెక్నిక్ని మేము గ్రౌండింగ్ టెక్నిక్స్ అని అంటామండి. దాన్ని 5, 4, 3, 2, 1 అనే టెక్నిక్గా చెప్తాము. సో బ్రెయిన్ సివియర్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు అక్కడి నుండి బ్రెయిన్ని డిస్ట్రాక్ట్ చేసి ప్రజెంట్లోకి తీసుకొచ్చి బ్రెయిన్ని కూల్ డౌన్ చేయడంలో ఈ 5, 4, 3, 2, 1 అనే టెక్నిక్ని యూజ్ చేస్తాము. సో బేసికలీ ఈ టెక్నిక్లో మనము ప్రజెంట్లో నాకు కళ్ళకు కనిపించే ఒక 5 విషయాలను చూసి వాటిని డిస్క్రైబ్ చేయడము, అలానే ఒక 4 విషయాలను టచ్ చేసి, అలానే ఒక 3 విషయాలను విని, అలానే ఒక 2 పదార్థాలను వాసన చూసి, అలానే ఒక పదార్థాన్ని రుచి చూసి. సో ఈ 5, 4, 3, 2, 1 ఏంటంటే ఇక్కడ మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటినీ కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాము. అలా యాక్టివేట్ చేయడం వల్ల బ్రెయిన్ లోపల ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవ్వడము, అలానే బ్రెయిన్ లోపల ఉండే ఫియర్ సెంటర్ అమిగ్డలా అనేది డియాక్టివేట్ అవ్వడము అనేది జరుగుతుంది అని ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్. నౌ ఇదే కాన్సెప్ట్ని మీరు అడిగిన ప్రశ్నలో మనం పెట్టి చూద్దామండి. ఒక టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గంట ఏదైతే ఉంటుందో లేదా శంఖము ఏదైతే ఉంటుందో, ఆ శంఖాన్ని ఊదినప్పుడు వచ్చే సౌండ్ కానివ్వండి, ఆ గంట నుండి వచ్చే వైబ్రేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ లోపల ఉండే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని యాక్టివేట్ చేస్తున్నాయి అని ఇవాళ మోడర్న్ సైకాలజీ అండ్ మోడర్న్ రీసెర్చ్ అన్నది చెప్తోందండి. అలానే అక్కడ మనము చూసే గోడలల్లో ఉండే ఆ సిమెట్రీ కానివ్వండి, లేదా మండల ఫార్మేషన్స్ కానివ్వండి, గుడి గోడలల్లో ఏదైతే ఉంటాయో ఆ మండల ఫార్మేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన బ్రెయిన్లోని కొన్ని పాజిటివ్ బ్రెయిన్ ఏరియాస్ని యాక్టివేట్ చేస్తున్నట్టు చెప్తున్నాయండి.
అక్కడ ఉండే ఆ అగరబత్తి వాసన కానివ్వండి లేదా కర్పూరం యొక్క స్మెల్ కానివ్వండి, అది మన బ్రెయిన్ ఏరియాస్ని పాజిటివ్గా యాక్టివేట్ చేస్తుంది అని మనకు ఇవాళ రీసెర్చ్ చెప్తోంది. అలానే మీరు అన్నట్టు స్పర్శ, అక్కడ ఉన్న ఆ రాళ్లను మనము తాకినప్పుడు ఒక చల్లదనం ఏదైతే మనకు తాకుతుందో దానివల్ల పాజిటివ్ బ్రెయిన్ ఏరియాస్ యాక్టివేట్ అవ్వడము, అలానే ఆ ప్రసాదం యొక్క రుచి తీసుకోగానే కొన్ని బ్రెయిన్ ఏరియాస్ యాక్టివేట్ అవ్వడము అనేది చూస్తున్నాము. సో అదే 5-4-3-2-1 టెక్నిక్ని మనం ఇక్కడ కనుక పెడితే ఈ యొక్క ఒక టెంపుల్ విజిట్ వల్ల మన బ్రెయిన్ లోపల ఉండే 5 సెన్సరీ ఆర్గన్స్ అనేది యాక్టివేట్ అవుతున్నాయి, ఒకేసారి యాక్టివేట్ అవుతున్నాయి. దానివల్ల ఇంటిగ్రేట్ అయ్యి జరిగే బ్యూటిఫుల్ ప్రాసెసెస్ అనేవి చాలా అద్భుతమైన బ్రెయిన్ చేంజెస్ జరుగుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళడము అనేది ఒక రిచువలిస్టిక్ ప్రాక్టీస్గా పెట్టుకోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే మంత్రాలను వినడము, వాటితో పాటు కొన్నిటిని మనము కూడా ఇప్పుడు ఓంకారాన్ని స్మరించడం కానివ్వండి లేదా భగవంతుని పేరుని రిపిటేటివ్గా స్మరించడం. ఇప్పుడు చాలామంది జపములాగా చేస్తారు, గుడిలో కూర్చుని జపం చేస్తారు, ఒకటే పేరుని కానీ ఒకటే మంత్రాన్ని కానీ రిపీటెడ్గా స్మరించడము. ఈ రకంగా ఒక రిపిటేటివ్ బిహేవియర్ చేసినప్పుడు మన బ్రెయిన్ లోపల ఎన్నో తయారయ్యే నెగటివ్ థాట్ ప్రాసెసెస్ యాక్టివేట్ అయ్యే ఎన్నో ఛానల్స్ని మనం డీయాక్టివేట్ చేస్తున్నాము అని రీసెర్చ్ అన్నది చెప్తోందండి. సో అన్డౌటెడ్లీ టెంపుల్కి వెళ్ళడము ఈజ్ నాట్ జస్ట్ అ రిలీజియస్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ బ్యూటిఫుల్ చేంజెస్ దట్ హ్యాపెన్ ఇన్ ద బ్రెయిన్ టిష్యూ. అండ్ దట్ ఈస్ వై స్పిరిచువాలిటీ కానివ్వండి, రిలీజన్ కానివ్వండి, మెంటల్ హెల్త్లో, సైకాట్రీలో ఒక ఇంపార్టెంట్ కోణంగా చెప్పబడుతుంది. WPA, వరల్డ్ సైకాట్రిక్ అసోసియేషన్ చెప్పేది ఏమిటి అని అంటే, ఒక డాక్టర్ నాస్తికుడు అయి ఉండొచ్చు, కానీ ఆ పేషెంట్ యొక్క ధర్మము, ఆ పేషెంట్ యొక్క రిలీజన్ కనుక్కుని వాళ్లను రిలీజన్లో ప్రాక్టీసెస్ చేయమని చెప్పడము, అలా చేయడం వల్ల అద్భుతమైన చేంజెస్ ఏవైతే జరుగుతాయో కూడా చెప్పాలి. అంటే ఒక నాస్తికుడు కూడా ఖచ్చితంగా దీనిని పుస్తకంలో ఒక భాగంగా పేషెంట్కి చెప్పాలి అని వరల్డ్ సైకాట్రిక్ అసోసియేషన్ వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పడం అన్నది జరిగిందండి. ఏన్షియంట్ సాక్రిడ్ టెక్స్ట్ గురించి మనం మాట్లాడితే ఇంటిమసీని వాళ్ళు ఒక మెడిటేటివ్ యాక్ట్గా చూస్తారు. అండ్ దీని నుంచి రిలీజ్ అయ్యే కొన్ని పాజిటివ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, డోపమైన్ కావచ్చు, ఆక్సిటైసిన్ కావచ్చు, వీటన్నిటినీ ఒక స్ట్రక్చరైజ్ చేయడానికి, బ్రెయిన్లో ఫామ్ అయ్యే కంపల్సివ్ ప్యాటర్న్స్ని రెడ్యూస్ చేయడానికి ఒక సైంటిఫిక్గా దీనికి రీజన్ ఉందా? వెన్ వీ లుక్ ఇన్ టు దీస్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ అండి, ఇంటిమసీ గురించి మాట్లాడినప్పుడు దే టాక్ అబౌట్ అ స్లో రిపిటేటివ్ యాక్ట్. ఆ స్లో రిపిటేటివ్ యాక్ట్లో గ్రాడ్యువల్ మూమెంట్స్ తోటి, ఐ కాంటాక్ట్ తోటి, ఆ సెన్స్ ఆఫ్ టచ్ తోటి ఒక ఇంటిమసీని ఎంజాయ్ చేస్తూ ఆ యాక్ట్ ఆఫ్ సెక్స్ అనేది జరగాలి అని మన పుస్తకాలు రాస్తారు. సో ఖచ్చితంగా ఈ రకమైన ఒక యాక్ట్ వేర్ వీఆర్ నాట్ వరీయింగ్ అబౌట్ ద రిజల్ట్, కానీ ఆ యాక్ట్ని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్లో పాల్గొనడము అనేది చేసినప్పుడు అన్డౌటెడ్లీ మన బ్రెయిన్ కొన్ని అద్భుతమైన న్యూరోకెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఆక్సిటోసిన్ అనే కెమికల్ స్పెషల్లీ ఎమోషనల్ ఇంటిమసీ ఆర్ ఫిజికల్ ఇంటిమసీ అన్నది ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. ఓకే. అలానే ఈ డోపమిన్ అనేది మనము ఒక యాక్ట్ని, ఒక యాక్టివిటీని ఎంజాయ్ చేస్తున్నప్పుడు రిలీజ్ అవుతుంది, ప్లెజర్ కెమికల్, హ్యాపీ కెమికల్. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుంది అని అంటే, ఇవాల్టి రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద రిజల్ట్. అంటే డిడ్ ఐ హ్యావ్ అ గుడ్ ఆర్గాజం, లేదా నేను ఎన్ని ఆర్గాజమ్స్ నాకు వచ్చాయి ఆ యాక్ట్ లోపల, లేదా నా పార్ట్నర్కి ఆర్గాజం వచ్చిందా లేదా, ఆ రకమైన ఒక రష్లో, ఒక రకమైన స్ట్రెస్లో ఒక ఇంటిమసీ అనేది జరుగుతోంది. కానీ మనము పాత పుస్తకాల్లో, మన గ్రంథాలలో కనుక చూసుకుంటే ఈ ఇంటిమేట్ యాక్ట్ని ఒక మెడిటేటివ్ యాక్ట్గా ఎందుకు చెప్పబడ్డారు అని అంటే, ఇట్ ఈస్ అ వెరీ సేక్రెడ్ థింగ్, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాల్టి రోజుల్లో మనకున్న ఒత్తిడిలలో, ఇన్ అ కాంపిటేటివ్ వరల్డ్ దట్ వీఆర్ ఆల్ లివింగ్, ఈ పోర్నోగ్రఫిక్ చూడడము, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, లేదా ఎవరి గురించో వాళ్ళ సెక్షువల్ బిహేవియర్స్ గురించి మాట్లాడడము, దాని నుండి ఇన్స్పైర్ అవ్వడము, ఈ రకంగా ఒక బ్రెయిన్ మారే వరకు ఒక కాంపిటీషన్ ఏదైతే ప్రతి ఆస్పెక్ట్లో మనిషి ఉంటుందో
ఆ కాంపిటీషన్ అన్ఫార్చునేట్లీ ఇవాళ బెడ్రూమ్స్ లోపలికి కూడా రావడము, నేను ఒక యాక్ట్ని ఇంతసేపు చేయగలగాలి, ఇన్ని ఆర్గాజమ్స్ అన్నది రావాలి, నేను ఇంతసేపు చేస్తేనే నేను మగవాడిని, లేదంటే ఇది యాక్ట్గా కాదు అని ఒక తీవ్రమైన ఒత్తిడిలో ఇవాళ రోజుల్లో జనాలందరూ కూడా ఉంటున్నారండి. సో ఇలా రిజల్ట్ని పట్టించుకోకుండా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ప్రెజెంట్లో ఉంటూ ఒక స్లో, అక్కడ కూడా దే వెరీ క్లియర్లీ సైడ్ ఒక స్లో రిపిటేటివ్ మూమెంట్. ఎందుకంటే చాలాసార్లు ఈ మధ్య ఈ పార్నోగ్రఫిక్ వీడియోస్ చూసిన తర్వాత జనాలు ఏదో అగ్రెసివ్ సెక్షువల్ బిహేవియర్ చేస్తే నాలో ఉన్న మొగతనం నేను చూపించుకున్నట్టు అనే ఒక రాంగ్ థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు. సో ఆ రకమైన ప్రాసెసెస్ని మనం తీసివేసి ఒక స్లో రిపిటేటివ్ బిహేవియర్ విత్ ఎమోషనల్ ఇంటిమసీ అండ్ ఫిజికల్ ఇంటిమసీ అన్నది మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఒక మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు బ్రెయిన్కి ఏ విధంగా పాజిటివ్ కెమికల్స్ వస్తున్నాయి, బ్రెయిన్లో ఏ విధంగా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి అని చెప్తున్నామో, ఒక ఇంటిమసీ ద్వారా కూడా అదే రకమైన పాజిటివ్ చేంజెస్ రావచ్చు అని ఇస్ వాట్ ద రీసెర్చెస్ సే అండి. మీరు ఇందాక చెప్తుంటే ఎక్కడో ఒక చిన్న కాన్సెప్ట్ నేను చూసిండే, ఒక రీల్లో చూసిండే సార్ నేను. దిస్ ఈజ్ అబౌట్ తాంత్రిక్ సెక్స్ మీరు ఇప్పుడు చెప్పిందంతా. సో వాస్తవంగా ఈ తాంత్రిక్ సెక్స్ అనే పదము ఏన్షియంట్ స్పిరిచువల్ సైకాలజీలో యూజ్ చేసిన పదం అండి. ఓకే. ఈ రకమైన ఏన్షియంట్ స్పిరిచువల్ సైకాలజీలో వాళ్ళు చెప్పింది ఏమిటి అని అంటే, ది యాక్ట్ ఆఫ్ సెక్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ ద రిజల్ట్ ఇస్ ఆర్ వాట్ ది ఆర్గాజమ్ ఇస్, కానీ ఆ యాక్ట్లో మనం ప్రెజెంట్లో ఉంటూ ఒక్కొక్కళ్ళను చూసుకుంటూ ఆ టచ్ అనేది మనం ఫీల్ అవుతూ, మన బ్రెత్ అనేది ఒకళ్ళ బ్రెత్ ఇంకొకళ్ళ బాడీ మీద మనం ఫీల్ అవుతూ, అట్ ద సేమ్ టైం ఒక రకమైన అవేర్నెస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ అవేర్నెస్ అబౌట్ యువర్ పార్ట్నర్ అనేది తీసుకురాగలగడము ఈజ్ వాట్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ రైట్ అబౌట్. అండ్ దట్ ఈస్ హౌ అ సెక్షువల్ యాక్ట్ షుడ్ బీ, not just focusing on having the orgasm, or not just focusing on the number of minutes, or how much time I'm able to satisfy my partner అన్నది కాకుండా, ఈ రకంగా కనుక ఒకవేళ సెక్షువల్ యాక్టివిటీ మారగలిగితే అన్డౌటెడ్లీ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ పాజిటివ్ చేంజెస్ ఆన్ ద బ్రెయిన్ టిష్యూ. నిజానికి అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ఆల్ ఓరల్ ఎలా ఉంటుందనో లేదంటే ఇంకోటో అనేది చెప్పట్లేదు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ హౌ క్యాన్ ఏ మెన్, అంటే ఒక అమ్మాయితో ఎలా పర్ఫెక్ట్గా ఉండగలగాలి, ఎలాంటి సీన్స్లో ఉండవచ్చు. సో చాలాసార్లు అండి వాట్ మెన్ బిలీవ్ ఇస్, ఒకవేళ నేను ఆడపిల్లను సాటిస్ఫై చేయాలి అని అంటే ఇట్ షుడ్ బి ఓన్లీ త్రూ ఫిజికల్ ఇంటిమసీ అని అనుకుంటారు. సో చాలాసార్లు మనము చూసేది ఏమిటి అని అంటే, వాట్ మెన్ బిలీవ్ ఇస్, నేను ఒక నా పార్ట్నర్ని నేను సాటిస్ఫై చేయాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బీ త్రూ ఫిజికల్ ఇంటిమసీ అని అనుకుంటారు. బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఈ ఫిజికల్ ఇంటిమసీ అనేది ఒక చిన్న భాగము మాత్రమే. ఈ ఫిజికల్ ఇంటిమసీతో పాటు ఒక రకమైన ఎమోషనల్ ఇంటిమసీ అనేది ఉండడము, ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోగలగడము, ఒకళ్ళకొకళ్ళు టైం ఇవ్వగలగడము, ఆ రకమైన ఒక హోలిస్టిక్ అప్రోచ్ అన్నది ఉన్నప్పుడు దట్ ఈస్ వెన్ ఎనీ పార్ట్నర్ వుడ్ ఫీల్ దట్ హోల్సమ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి. ఏ స్మాల్ కనెక్టింగ్ వన్ సార్, గర్భ సంస్కారం గురించి మనం మాట్లాడతాం. ఈ గర్భ సంస్కారంలో ఆ చైల్డ్ని మనం ఎట్లా ఉండాలి, మనం ఎలా అనుకుంటే ఆ చైల్డ్ ఎలా ఉంటారు, అండ్ వాళ్ళకు ఒక పాజిటివ్ థింగ్స్ని ఎలా ఇవ్వాలి, ఒక పాజిటివ్ నేచర్ ఎలా ఇవ్వాలి అనే దానిపైన వర్క్ ఆన్ చేస్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మనం మాట్లాడితే మహాభారతంలో అభిమన్యుని గురించి మాట్లాడతాం. ఇక్కడ ఒక యుద్ధానికి వెళ్ళే ముందు ఆయనకి ఏమీ తెలియదు. సైంటిఫిక్గా కనుక చూస్తే అండి, బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫీటస్ అనేది మొదటి ట్రైమిస్టర్లోనే మొదలైపోతుంది. మొదటి 3 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీలోనే లోపల శిశువు యొక్క మెదడు యొక్క డెవలప్మెంట్ అన్నది స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు మన ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఉమెన్ ఎవరైతే ప్రీవియస్లీ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అయ్యారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు కన్సీవ్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కన్సీవ్ అయ్యే కన్నా కొద్దిగా ముందు నుండే ఫోలిక్ యాసిడ్ లాంటి మెడిసిన్స్ వాడాలి అని చెప్తారు. ఆ బ్లడ్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి, ఎందుకంటే ఆ బ్లడ్ తల్లికే కాదు శిశువు కూడా అందాలి గనక అని. ఏ రకంగా అయితే మనము ఫిజికల్ బాడీ గురించి, ఫిజికల్ హెల్త్ గురించి ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాక ముందు నుండే మనము ఒక కేర్ అన్నది తీసుకుంటామో, అలానే మనము మన మెంటల్ హెల్త్ గురించి కూడా ఒక రకమైన కేర్ మొదటి నుంచి కూడా తీసుకోవాలి. తల్లి యొక్క మానసిక ఆరోగ్యము, తల్లి యొక్క ఎన్వైర్మెంట్ చాలా వరకు ఆ ప్రెగ్నెన్సీ యొక్క అవుట్పుట్ మీద ఒక పాజిటివ్ లేదా నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది పెడుతుంది. ఒక్కసారి కన్సీవ్ అయినప్పటి నుండి వారు ఏ రకమైన వాతావరణంలో ఉంటున్నారు అనేది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరగడం వల్ల
దుఃఖము కానివ్వండి, బాధ కానివ్వండి, అన్ఎక్స్ప్లెయిన్డ్ సాడ్నెస్ అనేది ఉంటుంది. ఆ టైంలో సరైన సోషల్ సపోర్ట్ అన్నది అందకపోవడం వల్ల తల్లికే కాదు లోపల పెరుగుతున్న శిశువు మీద కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో తల్లి చేసే పాజిటివ్ పనులు కానివ్వండి, లేదా వినే కొన్ని పాజిటివ్ విషయాలు కానివ్వండి, లేదా ప్రేమగా తల్లి తండ్రి మాట్లాడుకోవడం కానివ్వండి, ఇవన్నీ శిశువు వినడమే కాదు శిశువు యొక్క మెదడు మీద కూడా ఒక రకమైన ఇంపాక్ట్ని కలిగిస్తాయి అని ఇవాళ రీసెర్చ్ అన్నది చెప్తోంది. సో చాలాసార్లు మనం అనుకుంటాము ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదా ఒక నెగిటివ్ మెంటల్ స్టేట్లోకి వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది కదా, కారణం ఏమై ఉండొచ్చు అని మనం అనుకుంటాము. సో కారణము ఓన్లీ ప్రజెంట్ తోటి సంబంధించినది కాదు. ఇవాళ నాలో జరిగే ఒక మానసిక క్షోభకు కారణము నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా అయి ఉండవచ్చు అని ఇవాళ రీసెర్చ్ మనకు చెప్తోంది. సో అన్డౌటెడ్లీ ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో కానివ్వండి, బిఫోర్ ద కన్సెప్షన్ కానివ్వండి, ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో కానివ్వండి, లేదా డెలివరీ అయిన తర్వాత కూడా ప్రశ్న అడగచ్చు, డెలివరీ అయిన తర్వాత మరి బిడ్డ బయటకు వచ్చేసింది కదా అని. కానీ తల్లిలో తయారయ్యే ఆ స్ట్రెస్ హార్మోన్స్ తల్లిపాల ద్వారా వెళ్తున్నాయి కదా బిడ్డకి. సో అందుకు మదర్ యొక్క ఆరోగ్యము, ఉమెన్ యొక్క ఆరోగ్యము ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అలానే ఆ టైంలో జరిగే కమ్యూనికేషన్, ఫాదర్ ఇంకా మదర్ మధ్యన జరిగే కమ్యూనికేషన్ పిల్లలు వింటారు. సో మీరు ఆహ్లాదకరమైన విషయాలు, ప్రేమకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు మీ చైల్డ్ని ఒక పాజిటివ్ దిశలో తయారు చేస్తున్నారు అని వీ కెన్. ఈ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు లేక సో మెనీ పీపుల్ ఒక తప్పుడు ఆలోచన చేస్తాం, అంటే కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇది కొంతమంది నేను ఒక చేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైంలో ఏ రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ కలగజేస్తుందో మనము చూసే కాంటెంట్, ఫోన్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, మనం చూసే కాంటెంట్ కూడా అదే రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ని కలగజేస్తుంది. సో చాలాసార్లు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అని అంటే ట్రైమెస్టర్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మూవ్మెంట్ తగ్గుతుంది కనుక దే ఆర్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఆన్ టు ద బెడ్. ఒక గది నుండి ఇంకో గదికి కూడా కష్టంతో కదులుతారు. సో వాళ్లకు ఎంటర్టైన్మెంట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రోజుల్లో మొబైల్ ఫోన్స్ అండ్ టెలివిజన్స్ మాత్రమే మిగిలిపోయాయి. సో వాట్ దే వాచ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నాకు తెలిసిన ఎంతోమంది సీనియర్ గైనకాలజిస్ట్ ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలో రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, ఇటువంటి కథలను వినమని కూడా చెప్తూ ఉంటారు. మంచి ప్రీచింగ్స్ని వినమని చెప్తూ ఉంటారు. మోటివేషనల్ వీడియోస్ని, మోటివేషనల్ టాక్స్ని వినమని చెప్తూ ఉంటారు. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఒక మనిషి ఉండి స్పెషల్లీ ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో భర్త సమయము తీసి తనతోటి కూర్చుని మంచి విషయాలు మాట్లాడడం అన్నది కనుక చేస్తే ఇట్ విల్ హ్యావ్ అ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్. ఏన్షియంట్ శాస్త్రాస్లో మెన్షన్ చేసిన సిద్ధీస్ గురించి కానివ్వండి, కుండలిని గురించి కానివ్వండి, ఇవన్నీ ఒక మ్యాజిక్ కాదని, ఇవి బ్రెయిన్ని ట్రైన్ చేసే ఒక ప్రోటోకాల్ అనే ప్రాస్పెక్ట్లో తీసుకుంటే ఈ సైకాలజీలో ఎలాంటి లెన్స్లో తీసుకోవచ్చు సార్ దీన్ని? సిద్ధి అనే పదానికి వాస్తవంగా మనము అర్థం కనుక చూసుకుంటే సిద్ధి అంటే జ్ఞానము, సిద్ధి అంటే విజయము కూడా. సో మనము సిద్ధి గురించి మాట్లాడినప్పుడు అందులో ఉండే కొన్ని మల్టిపుల్ మెంటల్ హెల్త్ డైమెన్షన్స్ మనం కనుక చూసుకుంటే ఇవి మ్యాజికల్ ట్రేట్స్ కాదు, ఇవి కొన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీస్ ఆఫ్ ద బ్రెయిన్ అని మనం చెప్పుకోవచ్చండి. సో మనము బ్రెయిన్ గురించి మాట్లాడినప్పుడు బ్రెయిన్ యొక్క శక్తి వాస్తవంగా ఎంత అనేది ఎవరికి కూడా తెలియదు. మనకు మన శక్తి కూడా తెలియదు. ప్రతిరోజు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన నిన్నటి టార్గెట్స్ని మనం బీట్ చేయగలగడము, ఇంకా ఒక టార్గెట్ని మనమే క్రియేట్ చేసుకోగలగడము అనేది మనము చేస్తూ వస్తున్నదే. సో మనము సిద్ధి గురించి మాట్లాడినప్పుడు మనము మన ఏన్షియంట్ గ్రంథాలను కనుక చూసుకుంటే, శాస్త్రాలను కనుక చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, అందులో ఒకటి హైటెండ్ పర్సెప్షన్ అని అంటాము. ఓకే, పర్సెప్షన్ అంటే మన సెన్స్ ఆర్గన్స్ ద్వారా మనం రిసీవ్ చేసుకునేది పర్సెప్షన్. సో హైటెండ్ పర్సెప్షన్ అనగా ఏమిటి అని అంటే ఎదుట వాళ్లతో పోల్చుకుంటే ఒకవేళ మన సెన్స్ ఆర్గన్స్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటే దాన్ని హైటెండ్ పర్సెప్షన్ అని మనం అంటాము. సో ఒకవేళ మనము మహాభారతం కనుక చూసుకుంటే అర్జునుడు, సో ద్రోణాచార్యుల వారు అందరికీ కూడా విద్యను నేర్పిస్తూ ఉన్నప్పుడు స్పెషలీ షూటింగ్ అనేది నేర్పిస్తూ ఉన్నప్పుడు
వారు అడుగుతారు అందరినీ మీకేం కనిపిస్తుంది అని. సో వాళ్ళు గురి పెట్టిన తర్వాత ఏం కనిపిస్తుంది అని అన్నప్పుడు కొందరు చెట్టు కనిపిస్తుంది అని అన్నారు, కొందరు మొక్క కనిపిస్తుంది అని అన్నారు, కొందరు ఆకులు కనిపిస్తున్నాయి అని అన్నారు, కొందరు నాకు ఆ బర్డ్ కనిపిస్తుంది అని అన్నారు. కానీ అర్జునుడికి ఆ బర్డ్ యొక్క కనుబొమ్మ కనిపించింది అని వారు చెప్పారు. సో వేరే వాళ్ళు చూడలేనిది ఏదైతే అర్జునుడు చూడగలిగాడో అక్కడ దట్ ఈస్ సిద్ధి. సో ఈ సిద్ధి అనేది ఎలా వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ జస్ట్ జెనెటిక్స్, బట్ మనము చేసే మాస్టరీ, మెంటల్ మాస్టరీ అని అంటాము. మానసిక పాండిత్యం కానివ్వండి, లేదా మనం చేసే ధ్యానము ద్వారా కానివ్వండి, వీటిని మనం పొందగలము అని మనకు ఈ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ అనేవి చెప్తాయి. అలాగే మనము రామాయణంలో గనక చూస్తే హనుమంతుల వారు సీతాదేవి గారిని కలవడానికి వెళ్తారు. లంక అనేది చాలా పెద్దది. ఆ లంకకు వెళ్ళిన తర్వాత వారు ఎగ్జాక్ట్గా సీతాదేవి ఎక్కడున్నారు అని ఆ ఎన్వైర్న్మెంట్ బట్టి, ఫుట్ ప్రింట్స్ బట్టి వారు పసిగట్టగలుగుతారు. సో ఈ రకంగా వారి యొక్క తెలివితేటలు, వారి యొక్క పర్సెప్షన్ ఎన్వైర్న్మెంట్ని గ్రహించి ఆ ఎన్వైర్న్మెంట్లో ఎక్కడికి మనము మన గోల్ ఓరియంటెడ్గా ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకోగలిగే శక్తి హనుమంతుల వారిలో కూడా ఉందని మనం చూస్తాము. అదే మనము ఇవాల్టి రోజుల్లో కనుక చూసుకుంటే ఇప్పుడు ఎంతోమంది మన ఒలింపిక్స్కి వెళ్ళి షూటింగ్ చేసి మనకు మెడల్స్ తీసుకొస్తున్న వాళ్ళల్లో ఖచ్చితంగా వేరే వాళ్ళతో పోల్చుకుంటే అర్జునుడిలో ఉన్న విద్య ఉన్నట్టే. అలానే ఇప్పుడు హనుమంతుల వారి గురించి మనం ఏదైతే చెప్తున్నామో ఇవాల్టి రోజుల్లో ఒక క్రైమ్ సీన్ జరగగానే మనము ఎన్నోసార్లు సినిమాలలో, వెబ్ సిరీస్లలో కూడా చూపించడం చూస్తాము. మొదట కొందరు వస్తారు, అక్కడ వాళ్ళు వెతకడానికి ప్రయత్నం చేస్తారు, కాదు, దాని తర్వాత ఇంకొక టీం వస్తుంది, దాని తర్వాత ద హీరో కమ్స్. ఆ హీరో ఎవరు? హూ హ్యాస్ దిస్ అబిలిటీ, ఇంతకుముందు కేసెస్ని సాల్వ్ చేశారు, హూ హ్యాస్ దట్ మెంటల్ స్ట్రెంగ్త్. ఆ రకమైన మనిషి వచ్చి అక్కడ ఆ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కనుక్కోగలగడము, ఆ రకంగా ఆ కేసుని సాల్వ్ చేయగలగడము అనేది మనం కనుక చూస్తాము. సో అలాగే మనము సిద్ధి గురించి మాట్లాడినప్పుడు ఈ హైటెండ్ పర్సెప్షన్తో పాటు ఇంట్యూజన్ అనేది కూడా ఒక క్యారెక్టరిస్టిక్గా మనం చూస్తాము. సో ఇంట్యూజన్ అనగా ఏమిటి అని అంటే మొదటే తెలుసుకోగలగడము ఏమి జరుగుతుంది అని. ఇప్పుడు ఫర్ అ సింపుల్ థింగ్, ఇప్పుడు మేము యాజ్ డాక్టర్స్ ఒక పర్సన్ ఒక వ్యాధితోటి వచ్చినప్పుడు సమ్టైమ్స్ వీఆర్ ఏబుల్ టు గెస్, అంటే ఈ కోర్స్ ఆఫ్ ద ఇల్నెస్ ఏమిటి. ఒక సైకాలజిస్ట్గా నేను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఇది ఎటువైపు వెళ్ళబోతోంది, తన లైఫ్లో జరిగిన సంఘటనలు వింటూ ఉంటే తను ఏ వ్యాధి వైపు వెళ్ళబోతున్నారు, ఇది అయ్యుండవచ్చు అనే ఆ తెలివితేటలు ఏవైతే ఇవాళ మనం చూస్తున్నామో దీనిని మన స్క్రిప్చర్స్లో ఎప్పుడో రాశారు. ఇప్పుడు వ్యాస మహర్షి గురించి మనం మాట్లాడినప్పుడు త్రికాల జ్ఞాని అని అంటారు. సో త్రికాల జ్ఞాని అనగా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 టెన్సెస్ని కూడా వారు తెలుసుకోగలగడము, తెలుసుకుని చెప్పడము అని. అప్పట్లో అందరూ ఇది జస్ట్ ఏదో ఒక కథ మాత్రమే, అది ఒక మ్యాజిక్ లాంటిది, దాన్ని ఎలా తెలుసుకోగలరు అని అన్నారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇవాల్టి రోజులలో మనం చూసుకుంటే వ్యాస మహర్షుల వారు ఏ విధంగా అయితే పాస్ట్ని, ప్రెజెంట్ని సింక్ చేసుకుంటూ ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్, అంటే మహాభారతంలో ఉండే ఒక్కొక్క పర్సన్ వాళ్ళ ట్రేట్స్ ఏమిటి, వాళ్ళ ఐడియాలజీ ఏమిటి, వాళ్ళల్లో ఉండే కష్టాలు ఏమిటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ పొలిటికల్ అనాలిసిస్ ఏ విధంగా జరుగుతోంది, అక్కడ యుద్ధం గురించి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా వారు ఏకధాటిగా ఒకేసారి 1,00,000 శ్లోకాలు వారు వినాయకుడికి చెప్పారు అని మనం పుస్తకాల్లో చదువుతాము. మళ్ళీ దీని గురించి అది ఎట్లా జరగగలదు అని అంటారు. ఇవాల్టి రోజుల్లో మనము ఒక చెస్ గేమ్ కనుక చూసుకుంటే, ఒక గ్రాండ్ మాస్టర్ని కనుక చూసుకుంటే ఆ గేమ్ ఎటువైపు వెళ్తోంది, నెక్స్ట్ 10 మూవ్స్ నావేమిటి, నా అపోనెంట్ ఏమిటి అని తెలుసుకునే శక్తి ఉంది అని మనం క్లియర్గా చూస్తున్నాము. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఈ సిద్ధి అనే కెపాసిటీ ఒక మెంటల్ కెపాసిటీ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ మ్యాజిక్. దీనిని మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఎప్పుడో చూపించారు. ఇవాళ మనం సైంటిఫికల్గా వీటిని స్టడీ కూడా చేయగలుగుతున్నాము, మన కళ్ళ ద్వారా చూడగలుగుతున్నాము. అండ్ ద బ్యూటీ ఈజ్ కొన్ని ఇటువంటి అబిలిటీస్ని మనము స్కానింగ్, న్యూరో ఇమేజింగ్లో కూడా చూసి నేర్చుకోగలుగుతున్నామని మనకు రీసెర్చ్ చెప్తోందండి. మన ఋషులు, మునులు డిస్క్రైబ్ చేసిన ఈ పవర్ ఏదైతే ఉందో, అనిమా సిద్ధి, లగిమా సిద్ధి ఏదైతే ఉందో, ఈ సిద్ధుల్లో ఎనార్మస్గా పెరిగిపోవడం, అంతే విధంగా త్వరగా చిన్నగా అయిపోవడము, వీటన్నిటినీ చూస్తే ఇది నిజమైన పవరా, లేదు అంటే అవతల పర్సన్ యొక్క బ్రెయిన్ని హ్యాక్ చేసే ఒక చిన్న ట్రిక్కా. అండ్ ఒకవేళ దీన్ని మనము సైకాలజికల్గా లింక్ చేస్తే
ఏ ప్రాస్పెక్ట్లో దీన్ని చూడొచ్చు? ఒక బ్రెయిన్ని నిజంగా అలాంటి ట్రిక్కి గురి చేయొచ్చా, అలాంటి హ్యాక్ చేయొచ్చా? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనము ఫిజికల్ సైజ్ గురించి మాట్లాడినప్పుడు అది మెటఫారికల్గా రాసింది అని మనం అనుకుంటాము, కానీ మనము మీరు చెప్పినట్టు దీనిని ఒక సైకలాజికల్ యాంగిల్లో కనుక మనం చూసినప్పుడు సైజ్ తగ్గడం కానివ్వండి, లేదా లైట్ అయిపోవడం, ఆ వెయిట్ అనేది లైట్గా ఫీల్ అవ్వడము అనేది ఆర్ మెంటల్ ప్రాసెసెస్. ఎందుకంటే మనము సైజ్ తగ్గడం గురించి మాట్లాడినప్పుడు మనము ఒకవేళ దానిని బ్రెయిన్ తోటి కనుక రిలేట్ చేసి చూసుకుంటే ఒక పర్సన్కి ఒక రకమైన మెంటల్ అబిలిటీ అన్నది ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ లోపల జరుగుతున్న నాయిస్ ఏదైతే ఉందో, వాళ్ళ బ్రెయిన్ లోపల జరుగుతున్న మల్టిపుల్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కన్సైజ్ చేసుకుని కావలసిన ఒక్క పాయింట్ మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టగలగడము, ఆ పక్కన జరుగుతున్న డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ కూడా కట్ ఆఫ్ చేసుకుని వాళ్ళ ఒక సింగిల్ పాయింట్ మీద వాళ్ళ ఒక నారో విజన్గా, అంటే ఇంతని వాళ్ళ బ్రెయిన్ చూస్తున్న దానిని మనం పూర్తిగా తగ్గించేసి ఒకే దాని మీద పెట్టగలగడము is something that is possible that we are doing today. And at the same time మన లోపల ఉండే ఎన్నో రకాల ఫియర్స్ని కానివ్వండి, ఎన్నో రకాల నెగిటివ్ థింకింగ్ని కానివ్వండి, ఎన్నో రకాల బ్యాడ్ థాట్స్ని కానివ్వండి, మనము కనుక తీసివేయగలిగితే మన బ్రెయిన్ మీద పడుతున్న భారాన్ని మనము తగ్గించుకోవడము అనేది చేయగలుగుతాము. ఆ రకంగా ఒక లైట్ హెడెడ్ ఫీలింగ్ అనేది, ఒక గాల్లో తేలుతున్న ఫీలింగ్ అనేది ఎంతోమంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు, యోగా చేస్తున్నప్పుడు, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు అబ్బా గాల్లో తేలుతున్నట్టుంది, నిజంగానే నేను చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను, నా బరువు మీద ఏదో ఎన్నో కేజీల, నా మెదడు మీద ఎన్నో కేజీల బరువు ఏదైతే ఉండిందో దానిని తీసేసిన ఫీలింగ్ వస్తుంది అని చాలామంది క్లయింట్స్ మాతోటి మా ట్రీట్మెంట్స్లో చెప్తూ ఉంటారు. సో క్లియర్గా ఈ రకంగా మనము మన లోపల ఉండే ప్రాబ్లమ్స్ని తగ్గించుకున్నప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం మనము ఒక టెన్షన్లో ఉన్నప్పుడు మనం వేసే ప్రతి అడుగు కూడా మనకు భారంగా కనిపిస్తుంది. ఆ రకమైన హెవీ హెడెడ్నెస్ని, హెవీ బాడీలో ఉండే ఫీలింగ్ని మనము మెంటల్ అబిలిటీస్ ద్వారా తగ్గించుకోగలిగితే మనము మీరు చెప్తున్న ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్లో కూడా మనము మెంటల్ హెల్త్ని ఫిట్ ఇన్ చేసి ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఇవాల్టి మోడర్న్ వరల్డ్లో కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని చెప్పడానికి వీలవుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఎంఆర్ఐ స్టడీస్ ఏదైతే ఉన్నాయో, మనము మంత్రాస్ని చాంట్ చేయడం వల్ల బ్రెయిన్లో జరిగే ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏదైతే చేంజెస్ ఏవైతే ఉన్నాయో చాలామంది చెప్తున్నారు ఇలా జరుగుతాయి అని. నిజంగా ఒక చాంటింగ్ వల్లనో, ఒక మంత్ర చదవడం వల్లనో ఇలాంటి చేంజెస్ జరుగుతాయా? జరిగితే ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? వాటికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? సో ఇన్ ద లాస్ట్ 20-30 years కనుక మనం చూసుకుంటే ఈ రకమైన బిహేవియర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఈ రకమైన చాంటింగ్ అనేది మనం చేసినప్పుడు బ్రెయిన్లో జరిగే మార్పు చేర్పులు ఏమిటి అని ప్రపంచవ్యాప్తంగా కూడా రీసెర్చెస్ అనేది జరుగుతున్నాయండి. సో ఈ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఈ బయాలజికల్ రీసెర్చెస్లో, న్యూరలాజికల్ రీసెర్చెస్లో వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అని అంటే, మంత్ర చాంటింగ్ వల్ల మన బ్రెయిన్ లోపల ఉండే గ్రే మ్యాటర్ అనేది ఎక్కువగా అవ్వడము, స్ట్రెంగ్థన్ అవ్వడము అండ్ అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ లోపల ఉండే ఎన్నో ఇంపార్టెంట్ బ్రెయిన్ ఏరియాస్, మనం ఎప్పుడూ మాట్లాడుకునే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఏరియా యొక్క థిక్నెస్ పెరగడము, అలానే హిపోక్యాంపస్ అంటే మన మెమొరీ సెంటర్, ఈ మెమొరీ సెంటర్ యొక్క థిక్నెస్ పెరగడము, ఈ ఏరియాస్కి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడము అనేది మనకు రీసెర్చెస్ అన్నవి చెప్తున్నాయి. ఓకే, సో మనం బ్రెయిన్లో కనుక చూసుకుంటే డిఫరెంట్ ఏరియాస్కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటికి డిఫరెంట్ పేర్లు అన్నది ఇవ్వడం జరుగుతుంది. మే ఐ కాల్ ఇట్ యాజ్ ఎ సాంస్క్రిట్ ఎఫెక్ట్? యాక్చువల్లీ అండి, సో మీరు సాంస్క్రిట్ ఎఫెక్ట్ అన్నప్పుడు వాట్ ఐ యాక్చువల్లీ రిమెంబర్ ఇస్, ఈ సాంస్క్రిట్ ఎఫెక్ట్ అనే ఒక పదాన్ని ఒక జర్మన్ న్యూరో సైంటిస్ట్ కాయిన్ చేయడం జరిగింది. ఆయన పేరు జేమ్స్ హార్ట్జెల్. సో ఈ జేమ్స్ హార్ట్జెల్ అనే మనిషి ఈజ్ అ జర్మన్ న్యూరో సైంటిస్ట్ అండ్ వారు బ్రెయిన్ మీద మల్టిపుల్ రీసెర్చెస్ చేయడము, అలానే హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్లో చదువుకుంటూ కొన్ని ఇండియన్ ఏన్షియంట్ టెక్నాలజీస్ని కానివ్వండి, ఇండియన్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ని కానీ చదవడము వారు చేశారు. అయితే వీటి గురించి చదువుతూ వీటి యొక్క ఇంపాక్ట్ ఆన్ ద బ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది అని వారు ఒక స్టడీ చేశారు. ఈ స్టడీలో ఒక కంట్రోల్ గ్రూప్ని తీసుకున్నారు, అలానే కొందరు పండితులని, ఎవరైతే సంస్కృతం మాట్లాడతారో, వేద మంత్రాలు చాంట్ చేస్తారో వాళ్ళని తీసుకోవడం జరిగింది.
వీళ్ళిద్దరి బ్రెయిన్స్ని వారు స్కాన్లో చూసినప్పుడు వారు తెలుసుకున్నది ఏమిటి అని అంటే, ఏ గ్రూప్లో అయితే ఈ వేదిక్ చాంటింగ్ అన్నది, మంత్ర చాంటింగ్ అన్నది జరుగుతోందో వాళ్ళ బ్రెయిన్స్లోని అద్భుతమైన చేంజెస్ చూడడము అనేది ఆ రీసెర్చ్ మనకు తెలియజేసింది. సో మన బ్రెయిన్ లోపల ఉండే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యొక్క థిక్నెస్ పెరగడం కానివ్వండి, ఇందాక చెప్తున్నట్టు ఈ బ్రెయిన్ మెమరీ సెంటర్ హిప్పో క్యాంపస్కి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళడము, అలానే లాంగ్వేజ్కి సంబంధించి, ప్రొనౌన్సియేషన్కి సంబంధించి పెరైటల్ లోబ్ అని బ్రెయిన్ ఏరియా ఉంటుంది, ఆ పెరైటల్ లోబ్లోని మంచి యాక్టివిటీ జరగడము, అదే రకంగా కొన్ని నెగిటివ్ బ్రెయిన్ ఏరియాస్ ఏవైతే మన లోపల నుండి నెగిటివ్ థింకింగ్ కానివ్వండి, రకరకాల నెగిటివ్ ఎమోషన్స్ని కానీ క్రియేట్ చేస్తాయో ఆ ఏరియాస్లోని యాక్టివిటీ తగ్గడము, ఈ రకమైన బ్యూటిఫుల్ చేంజెస్ని వారు గమనించడం అన్నది జరిగింది. సో అన్డౌటెడ్లీ మనము ఇవాల్టి రోజుల్లో ఒకవేళ ఏన్షియంట్ స్క్రిప్చర్స్కి ఉన్న పవర్ గనక చూడాలి అని అనుకుంటే ఈ జేమ్స్ హార్ట్జెల్ గారి స్టడీ కానివ్వండి, అలానే మంత్రా చాంటింగ్లో స్పెషల్లీ ఓం చాంటింగ్కి దేర్ హెస్ బీన్ మల్టిపుల్ రీసెర్చెస్ దట్ ఆర్ డన్. ఈ ఓం చాంటింగ్ చేయడం వల్ల ఏ రకమైన బ్యూటిఫుల్ చేంజెస్ మన బ్రెయిన్లో జరుగుతున్నాయి అని, ఇది మనము చేస్తున్న స్టడీస్ కాదు, అంటే మనము భారతదేశంలో చేస్తున్న స్టడీస్ కాదు, ప్రపంచవ్యాప్తంగా స్టడీస్ చేసి మన గొప్పదనాన్ని ఒక వెస్టర్న్ లిటరేచర్లో, ఒక స్క్రిప్చర్లో, ఒక రీసెర్చ్ ఆర్టికల్ ద్వారా వాళ్ళు మళ్ళీ మనకు చూపించడం అన్నది ఇవాళ రోజుల్లో జరుగుతున్నాయండి. చాంటింగ్ అన్నప్పుడు నాకు వచ్చిన డౌట్, చాంటింగ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరూ చాంట్ చేసే విధానం పర్ఫెక్ట్ అయి ఉండదు, దానికి ఒక ఫ్రీక్వెన్సీని ఫాలో అవ్వాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓం, సో ఈ సర్టెన్ ఫ్రీక్వెన్సీస్తో సర్టెన్ సౌండ్ని మనం క్రియేట్ చేయడం వల్ల బ్రెయిన్ పైన ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ బయాలజికల్గా నా పైన ఎలా ఉంటుంది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు స్పెషల్లీ లాట్ ఆఫ్ రీసెర్చ్ హెస్ హ్యాపెండ్ ఆన్ ద వర్డ్ ఓం. ఎందుకంటే ఈ ఓం అనే పదాన్ని మనము సరైన ఉచ్చారణతోటి, సరైన ఫ్రీక్వెన్సీతోటి మనము స్మరించినప్పుడు అది మన బ్రెయిన్ లోపల ఉండే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రేనియల్ నర్వ్స్ని యాక్టివేట్ చేస్తుంది. దాన్నే మనము వేగస్ నర్వ్ అని కూడా అంటాము. సో ఈ వేగస్ నర్వ్ అనేది మెదడులో మొదలయ్యి అది గ్రాడ్యువలీ ట్రావెల్ అయ్యి అది మన రెస్పిరేటరీ సిస్టమ్ చెస్ట్ వరకు కూడా వస్తుంది. సో ఓంకారాన్ని సరైన ఉచ్చారణలో మనము స్మరించినప్పుడు వైబ్రేషన్స్ ఏవైతే జరుగుతాయో అది మన చెస్ట్ నుండి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువలీ మన ఓరల్ క్యావిటీ నుండి మళ్ళీ బ్రెయిన్ వరకు రెజొనేట్ అవుతుంది అని అంటారు. ఈ రకమైన వైబ్రేషన్స్ జరిగినప్పుడు మన బ్రెయిన్ లోపల పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఇన్ సింపుల్ వర్డ్స్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు మనము స్విచ్ ఆన్ చేస్తే, ఏసీ స్విచ్ ఆన్ చేస్తే ఏ రకంగా అయితే రూమ్ అంతా కూడా కూల్ డౌన్ అవుతుందో అదే రకమైన కూలింగ్ ప్రాసెస్ మన బ్రెయిన్ లోపల ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ ద్వారా జరుగుతుంది. అండ్ ఆ రకమైన యాక్టివేషన్ ఈ ఓంకారానికి ఉంది అని రీసెర్చెస్ చెప్తున్నాయి. అలానే ఈ ఓంకారాన్ని స్మరిస్తున్నప్పుడు ఈ వేగస్ నర్వ్ యొక్క స్టిమ్యులేషనే కాకుండా బ్రెయిన్ లోపల డిఫరెంట్ ఏరియాస్ యాక్టివేట్ అవ్వడము, అలానే ఈ ఓంకారాన్ని స్మరించినప్పుడు మన ఆడిటరీ స్టిమ్యులస్ అనేది కూడా యాక్టివేట్ అవ్వడము, దీని ద్వారా బ్రెయిన్ లోపల కొన్ని ఇంటిగ్రల్ ప్రాసెసెస్ అనేది జరుగుతాయి అని మనకి ఇవాళ రోజు రీసెర్చ్ అనేది చెప్తోంది. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా రీసెర్చ్ ఏం చేశారు అని అంటే, జస్ట్ చాంటింగ్ హెల్ప్ అవుతోందేమో, దానికి ఓంకారమే ఎందుకు అని ఓన్లీ చాంటింగ్ అండ్ ఓంకారాన్ని చాంట్ చేయడము అనేది కూడా ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే ఒక అర్థం లేని పదాన్ని, ఒక ఓంకారాన్ని ఆ విధంగా చూసినప్పుడు ఓంకారం హ్యాడ్ బెటర్ రెస్పాన్సెస్. ఎందుకంటే నేను చెప్పినట్టు ఆ పదములో ఉండే స్మరణ ఏదైతే ఉన్నదో అది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ క్రేనియల్ నర్వ్స్ని యాక్టివేట్ చేస్తుంది కనుక ఆ పదానికి ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ అనేది వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం దానికి కనుక మనము ఒక స్పిరిచువల్ అండ్ రిలీజియస్ మీనింగ్ని కూడా ఇచ్చినప్పుడు బ్రెయిన్లోని బెటర్ చేంజెస్ ఉంటాయి అని మనకు రీసెర్చ్ చెప్పడం జరిగింది. కుండలిని శక్తి, ఈ కుండలిని శక్తి ఏదైతే ఉందో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు పాస్ అయ్యే ఒక ఎనర్జీ, ఈ ఎనర్జీని అటెండ్ అవ్వడం వల్ల మెంటల్ ఇన్స్టెబిలిటీ వస్తుందని అండ్ వాళ్ళకి ఒక సూపర్విజన్ రావచ్చు అని, ఒక సైకాలజీ పరంగా వాళ్ళకు ఒక ఆల్టర్డ్ నేచర్ వస్తుంది అని చెప్పి అంటారు.
వీటన్నిటిని సైకాలజీ ఎలా డీకోడ్ చేస్తుంది? కుండలిని శక్తి గురించి మాట్లాడినప్పుడు ఒక ఫేమస్ సైకాట్రిస్ట్ కార్ల్ యూంగ్ అని స్విట్జర్లాండ్కి సంబంధించిన సైకాట్రిస్ట్, వారిని ఎన్నో సైకలాజికల్ థియరీస్లో కానివ్వండి, ఇవాళ మనం చూసే ఎన్నో సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో కానివ్వండి, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అని మేము పుస్తకాల్లో చదువుతాము. వారు ఇండియాకి ఇండియన్స్ గురించి చదవడానికి లేదా ఇక్కడ ఇండియన్ స్క్రిప్చర్స్ గురించి చదవడానికి వచ్చినప్పుడు వారు తెలుసుకున్నది ఏమిటి అని అంటే, ఈ కుండలిని శక్తి లేదా ఈ కుండలిని అవేకనింగ్ అనేది ఏదైతే ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ మ్యాజికల్ థింగ్ బట్ ఇట్ హ్యాస్ సైన్స్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైకాలజీ అని వారు చెప్పడం జరిగింది. వారు చెప్పింది ఏమిటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక మనిషి ఒక బేసిక్ స్టేట్ నుండి ఒక హయ్యెస్ట్ పవర్ అటైన్ అవ్వడానికి చేసే ప్రయత్నాలలో ఎన్నో టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద ఫస్ట్ టెక్నిక్స్ కుండలిని అవేకనింగ్ అని వారు చెప్పడం జరిగింది. సో వారు చెప్పింది ఏమిటి అని అంటే, మనం వెస్ట్లో ఏవేవో థియరీస్ అనుకుంటున్నాము, కానీ ఈస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఎక్కడైతే భారతదేశం ఉన్నదో, సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఈ రకమైన టెక్నిక్ని మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నారు, మనకన్నా ముందు నుంచి కూడా ఫాలో అవుతున్నారు అని కార్ల్ యూంగ్ చెప్పడము జరిగిందండి. సో అసలు వాట్ ఈస్ దిస్ కుండలిని అవేకనింగ్ అని కనుక మనం చూస్తే, మన బ్రెయిన్ లోపల మనకు నచ్చని విషయాలు, మనను బాధపెట్టిన విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిని మనం బ్రెయిన్ యొక్క లోపల లేయర్స్కి పుష్ చేసేస్తూ ఉంటాము. దాన్నే మనము సబ్కాన్షియస్ లేదా అన్కాన్షియస్ మైండ్ అని కూడా అంటాము. ఈ అన్కాన్షియస్ మైండ్లో ఉండే ఎన్నో విషయాలు మన ప్రెజెంట్ డే యాక్టివిటీస్లో మనకు అడ్డంకుగా వస్తూ ఉంటాయి అండ్ మనకు అర్థం కూడా కావు. నేను ఎందుకు ఒక అబిలిటీ చేయలేకపోతున్నాను, నాకు ఎందుకు ఒక చోట బ్రేక్లా పడుతోంది అని మనకు అర్థం కూడా కాదు చాలాసార్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడు తను 6 నెలల పిల్లవాడు ఉన్నప్పుడు, 1 సంవత్సరం పిల్లవాడు ఉన్నప్పుడు తనను ఒక కుక్క కరిచింది. వాస్తవంగా తనకు దీని గురించి అసలు గుర్తు కూడా లేదు. కానీ ఒక 14-15 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు తన తోటి స్నేహితులతో పోల్చుకుంటే కుక్కలు చూసినా ఇంకేదైనా జంతువుని చూసినా ఎక్కువ భయపడుతున్నాడు. వాస్తవంగా జరిగినది గుర్తులేదు, కానీ భయపడుతున్నాడు. దీనికి కారణము ఆ మెమొరీ తనకు ప్రెజెంట్లో గుర్తులేకపోయినా అది తన అన్కాన్షియస్ లేదా సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఒక ఇంప్రింట్గా ఉండిపోవడము. సో ఈ రకమైన ఎన్నో నెగటివ్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే మన బ్రెయిన్ లోపల ఉన్నాయో, ఏవైతే అడ్డంకుగా వస్తున్నాయో, వాటిని మనము బయటికి తీసుకొచ్చి రిజాల్వ్ చేయగలిగే ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో, మన ఈస్ట్ ఆఫ్ ద వరల్డ్లో చేసే ఆ ప్రాక్టీస్నే కుండలిని అవేకనింగ్ అని అంటారు. ఈ రకంగా ఒక అవేకనింగ్ అన్నది జరిగిన తర్వాత మీరు చెప్పినట్టు ఆ బ్రెయిన్ ఎన్నో పాజిటివ్ ఆస్పెక్ట్స్గా, ఎంతో రెట్టింపు స్ట్రెంగ్త్ తోటి, బెటర్ అబిలిటీస్ ఆఫ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్, మెమరీ తోటి, అట్ ద సేమ్ టైం థింకింగ్ అనే ప్రాసెస్ కానివ్వండి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ కానివ్వండి, ఈ రకమైన మెదడులో చాలా ఎక్కువగా ఉంటుంది అని మనకు రీసెర్చ్ చెప్తోంది. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే, ప్రాక్టీస్ ఒక సరైన గురువు దగ్గర ప్రాక్టీస్ చేయకుండా ఈ రకమైన ఒక అవేకనింగ్ కోసమని ఎవరైనా ప్రయత్నం చేసినప్పుడు, లేదా తొందరపడి, ఈ అవేకనింగ్ అనేది ఇట్ షుడ్ బి అ స్లో, గ్రాడ్యువల్, న్యాచురల్ ప్రాసెస్. మనం రోజు ఆ సిద్ధి చేస్తూ ఉంటే అది అటైన్ అవుతాము. కానీ కొందరు వెంటనే అది అటైన్ అవ్వాలి అని ఎక్స్ట్రా ప్రెషర్ బ్రెయిన్ మీద పెట్టేసి చేయడం అనేది జరుగుతుంది. ఆ రకంగా చేసినప్పుడు కొందరు సైకాటిక్ స్టేట్లోకి వెళ్ళడము అనేది మేము రెగ్యులర్లీ చూస్తూ ఉంటాము. అందుకే ఎవరైనా ఇటువంటి ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ని కలిసి వాళ్ళ మానసిక సైకి ఎట్లా ఉన్నది, వాళ్ళకి ఇది సూట్ అవుతుందా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నాట్ ఎవ్రీ గుడ్ హ్యాబిట్ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు వాకింగ్ అనే యాక్టివిటీ యాజ్ అ డాక్టర్ నేను 99 మందికి చెప్పొచ్చు, కానీ ఎవరికైతే ఆల్రెడీ బోన్స్ వీక్గా ఉన్నాయో లేదా ఒక బోన్ ఫ్రాక్చర్లో ఉందో తనని నేను వాకింగ్ చేయమంటే తనకు ఆ యాక్టివిటీ ద్వారా మంచి కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. అదే రకంగా ఈ కుండలిని అవేకనింగ్ అనేది కూడా ఈజ్ ఓన్లీ సజెస్టెడ్ ఫర్ ఫ్యూ పీపుల్ హూ కెన్ హ్యాండిల్ దట్. కానీ ఆ రకంగా చేయగలిగిన వాళ్ళల్లో అన్డౌటెడ్లీ వాళ్ళ లోపల ఉండే కొన్ని ఇంపార్టెంట్ పవర్స్ని వాళ్ళు అన్లీష్ చేయగలరు, అన్లాక్ చేయగలరు. శ్రీకృష్ణుడి గురించి మనం మాట్లాడితే, మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు అర్జున్ని కూర్చోబెట్టుకొని ఆయన చెప్పే గీతోపదేశంలో ఆయనను చూస్తే నాకు హీఈస్ ఏ మాస్టరీ అనిపిస్తుంది.
ఎమోషన్ని రెగ్యులేట్ చేస్తూ ట్రిగర్ చేస్తూ మాట్లాడే ప్రతి మాట ఆయన ఒక మాస్టర్ లాగానే అనిపిస్తుంది. మహాభారతము భగవద్గీత కనుక మనం చదివితే అండి ఖచ్చితంగా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రపంచములో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఎవరైనా ఉన్నారు అని అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వేర్ హీ డిడ్ థెరపీ ఈజ్ నాట్ అ రియల్ ఈజ్ నాట్ అ వెరీ ఈజీ సిచ్యువేషన్. ఇప్పుడు వాస్తవంగా ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఒక మంచి సెట్టింగ్ లోపల కూర్చుని ఒక రూమ్ లోపల కూర్చుని అంతా నా కంట్రోల్లో ఉన్నప్పుడు నేను నా క్లయింట్ తోటి మాట్లాడడం ఒకటి, అక్కడ జరుగుతున్నది ఏంటి, ఘోరమైన యుద్ధము. ఆ యుద్ధంలో లక్షల కోట్ల మంది ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు. అర్జునుడు అక్కడ చంపబోతున్నది ఎవరిని, జస్ట్ ఎనిమీని కాదు, తన సొంత వాళ్ళు, అన్నదమ్ములు. వాళ్ళ మీద తను ఒక యుద్ధాన్ని చేస్తున్నప్పుడు తన మైండ్లో నార్మల్గా ఒక యుద్ధం చేసే యోధుడితో కనుక పోల్చుకుంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ దట్ ఆర్ కమింగ్. పోనీ ఆ టైంలో రిలాక్స్గా కూర్చుని మాట్లాడుకుందామా అంటే అది కాదు. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఆ డిస్కషన్, నేనొకటి చెప్పగలను, జరగవలసిందే జరిగి తీరుతుంది. ఇది ఆరంభం మాత్రమే పాత. పోరాడుతూ ఉండు, ముందుకు సాగు, నీవు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని సాధిస్తావు. ఆ రకమైన ఒక డిస్కషన్ లోపల మీరు ఒక మనిషి యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం, ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్. అక్కడ అర్జునుడు ముందుకొచ్చి నన్ను హెల్ప్ చేయవా అని అడగలేదు. అర్జునుడు ప్రాబ్లంలో ఉన్నాడు అనే విషయాన్ని అర్జునుడు చెప్పకముందే శ్రీకృష్ణ పరమాత్ములు తెలుసుకుని, ఓకే దిస్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్, లెట్ మీ హెల్ప్ యూ అనే ఒక మైండ్ సెట్ తోటి ముందుకు రావడము అనేది ఐ డోంట్ థింక్ ఇది ఒక నార్మల్ మనిషి చేయగలరు. ఒక ఎక్స్ట్రాఆర్డినరీ స్కిల్ ఉన్న ఒక మనిషి మాత్రమే అది చేయగలిగింది. అందుకే వారు భగవంతుడు అని అంటారు. దిస్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అక్కడ వార్ ఫుటింగ్లో జరుగుతున్నది ఈజ్ నాట్ జస్ట్ వన్ థియరీ అండి. మనము సైకాట్రీలో సైకాలజీలో ఒక పర్సన్ అన్నది ప్రాబ్లం తోటి వచ్చినప్పుడు ఒక సైకలాజికల్ థియరీని యూజ్ చేస్తాము. అక్కడ మనం కనుక చూస్తే శ్రీకృష్ణులు ఇంకా అర్జునుడు మాట్లాడినప్పుడు ఎవ్రీ సైకలాజికల్ థియరీ, అంటే ప్రపంచవ్యాప్తంగా సైకలాజికల్ థియరీస్ అని ఏవేవైతే రీసెర్చర్స్ బయటికి తీసుకొచ్చి ఒక పుస్తకంలో రాయడం అన్నది జరిగిందో, ఆ సెట్టింగ్లో కనుక మనం చూసుకుంటే భగవద్గీత శ్లోకాలు కనుక మనము అర్థం చేసుకుంటే అవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ జరిగాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుందండి. ఇప్పుడు మీరు ఇందాక కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అన్నారు. ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అనేవి ఉంటాయి, అంటే ఫాల్టీ వేస్ ఆఫ్ థింకింగ్. ఇక్కడ అర్జునుడు ఏంటి, అంతా నా వల్లే జరుగుతుంది అని టూ పర్సనల్గా తీసేసుకుంటున్నాడు. కెటాస్ట్రోఫైయింగ్, నా వల్ల మొత్తము నాశనం అయిపోబోతోంది అని టూ మచ్ ఆఫ్ ప్రెషర్ తన మీద తీసుకున్నాడు. ఆ రకమైన ఒత్తిడి తను తీసుకుంటున్నప్పుడు నువ్వు ఆలోచిస్తున్న విధానము కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడ ఒక పర్పస్ కోసమని వచ్చావు, నువ్వు ఆ పర్పస్ని మాత్రమే ఆలోచించాలి. ఏం జరుగుతుందేమో అనే భయము అర్జునుడికి, ఎందుకంటే వాళ్ళు నా అన్నదమ్ములు, వాళ్ళని నేను చంపేస్తే ఇంకా మా వంశానికి అసలు ఇట్ ఈస్ లైక్ ది ఎండ్, వాళ్ళను వాళ్ళ పిల్లల్ని అందరినీ నేను చంపేస్తే వాళ్ళ వైపు అసలు ఎవరూ మిగలరు అనే ఒక భయములో ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ వాట్ యూ షుడ్ బి వరీడ్ అబౌట్. నువ్వు నీ కర్తవ్యం ఏమిటో అది చేయాలి అనేది ఈజ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అదే ఏసీటీ అంటాము, యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ. ఈ ఏసీటీలో శ్రీకృష్ణ పరమాత్ముడు చేసింది ఏమిటి అని అంటే అర్జునుడి ఆలోచనలో ఉండే కొన్ని థాట్స్ని డిఫ్యూజ్ చేశారు. అంటే అక్కడ అర్జునుడు బాగా ఎమోషనల్గా ఆలోచించడము అనేది చేసి తను చేయబోతున్న యుద్ధానికి ఒక ఎమోషన్ని అటాచ్ చేశాడు. అది కాదు నువ్వు చేయవలసింది యుద్ధం మాత్రమే. ఎమోషన్ వేరు, యుద్ధము వేరు. నువ్వు ఇక్కడ ఒక కోర్ వాల్యూ కోసమని చేస్తున్నావు, ఆ కోర్ వాల్యూ ధర్మము అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక పర్పస్ని మనము ఒక మనిషి మెదడులోకి తీసుకొచ్చినప్పుడు భయము ఉన్నప్పటికీ తను ముందుకు వెళ్ళగలడు. దిస్ ఈజ్ వాట్ యాక్సెప్టెన్స్ కమిట్మెంట్ థెరపీ అనేది మాకు నేర్పిస్తుంది. ఇది ఆల్రెడీ శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుడితోటి చేయడం జరిగింది. అందుకే భయము ఉన్నప్పటికీ శ్రీకృష్ణుల వారు మాట్లాడిన తర్వాత అర్జునుడిలోని భయము తగ్గలేదు, కానీ తన గోల్ ఏంటో తనకు తెలిసి
తన విల్లుని మళ్ళీ ఎత్తడం అన్నది జరిగింది. అదే మనము డైలెక్టల్ బిహేవియరల్ థెరపీ అంటాము, డీబీటీ అంటాము. ఈ డీబీటీలో ఏం నేర్పిస్తాము అని అంటే మన ఎమోషన్స్ని మనం రెగ్యులేట్ చేసుకోవడము. ఒక అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే కోపంలోకి వెళ్ళిపోవడము లేదా దాక్కోవడము, భయంలోకి వెళ్ళిపోయి అవాయిడ్ చేయడము, ఈ రెండూ కూడా చేయకుండా ఆ ఎమోషన్స్ని మనము హ్యాండిల్ చేయగలుగుతూ ముందుకు వెళ్ళడము అనేది డీబీటీ టెక్నిక్స్లో మనం నేర్చుకుంటాము. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ వాట్ శ్రీకృష్ణ పరమాత్ముడు మన అర్జునుడికి చెప్పడం అన్నది జరిగింది. అలానే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అంటే ప్రజెంట్లో ఉండడము. ఆ టైంలో అర్జునుడికి ఎన్నో థాట్స్ వచ్చే వరకు తన ఫోకస్ అక్కడ ఉండట్లేదు, ప్రజెంట్లో ఉండలేకపోతున్నాడు. ఆ రకమైన అప్రోచ్లో, ఆ రకమైన స్టేట్లో తను ఉన్నప్పుడు తనను మళ్ళీ ప్రజెంట్లోకి తీసుకురావడము అనేది డీబీటీ టెక్నిక్స్ ద్వారా మనం నేర్చుకుంటాము. అండ్ దట్ ఈస్ వాట్ శ్రీకృష్ణ పరమాత్ముడు హ్యాస్ ఆల్రెడీ డన్. మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అంటాము. మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనేది ఎవరైతే మనము చెప్పే ట్రీట్మెంట్స్లో అసలు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకు మనం చెప్పే అవుట్కమ్ కనిపించట్లేదు, వాళ్ళల్లో మనము ఏ విధంగా మనము ఒక స్పార్క్ని తీసుకొస్తాము అనేది మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనేది చేస్తాము. అండ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అక్కడ చేయడం అనేది జరిగింది. ఇంకా మనము డీటెయిల్లోకి వెళ్తే మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే లాస్ట్ 100-200 ఇయర్స్లో చెప్పబడిందో అందులో ఒకటి చెప్తారు, ఎప్పుడూ కూడా మనం క్లయింట్ని ఫోర్స్ చేయొద్దు, చాయిస్ తనకే ఇవ్వాలి అని అంటారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ మన భగవద్గీతలో ఉండే శ్లోకాలు చెప్తాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడా కూడా నువ్వు చెయ్యి అని చెప్పలేదు, నువ్వు ఎందుకు చేయాలి అని చెప్పాడు. అర్జునుడు మోటివేట్ అయ్యి తను డిసిషన్ తీసుకున్నాడు నేను చేయాలి అని. సో కాన్సెప్ట్ ఒకటే కాదు, ఆ కాన్సెప్ట్లో ఉండే చిన్న చిన్న న్యూయెన్సెస్, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఏవైతే మేము ఇవాళ పుస్తకంలో గైడ్లైన్స్గా చదువుతామో అవి క్లియర్గా మన మహాభారతంలో, మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితోటి మాట్లాడాడు అని మనం చదువుతూ ఉంటామండి. సో క్లియర్గా మనము గనక మహాభారతము లేదా భగవద్గీతలో అక్కడ యుద్ధంలో జరుగుతున్న ఈ గీతోపదేశం గురించి సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలి అని అనుకుంటే, ఒక మనిషి డిమోరలైజ్డ్గా ఉన్నప్పుడు తన లోపల ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకురాగలగడము, తన లోపల ఒక కోర్ వాల్యూని మళ్ళీ తీసుకురాగలగడము, తన యొక్క బాధ్యతను తనకు ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్పగలగడము, అలానే ఎక్కడైతే టోటలీ డిమోటివేటెడ్గా ఒక మనిషి ఉన్నాడో తన లోపల ఎక్స్ట్రీమ్ మోటివేషన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ యుద్ధంలోకి తనను తీసుకెళ్ళి ఆ యుద్ధం గెలిచేలా చేయగలగడము అనేది వారు చేయగలరే తప్ప ఇవాల్టి రోజుల్లో ఈ కాన్సెప్ట్లన్నీ ఒక పుస్తకంలో చదివిన ఒక సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ కూడా చేయలేరు అని నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. మీరు ఇందాక చెప్తున్న కొన్ని పాయింట్స్ని కనెక్ట్ చేసుకొని చూస్తే ఒక ప్యాటర్న్ని నేను గమనించిన సార్. లార్డ్ కృష్ణ క్యారెక్టర్ని ఎవరైతే ప్లే చేస్తున్నారో లేదంటే ఆయన నేను చూస్తున్నప్పుడు ఒక పాయింట్ మాట్లాడే ముందు ఒక్క సెకండ్ పాజ్ ఇస్తారు. ఆ పశుపాలుని పాదాలపై వ్రాలడానికి ఈ శిశుపాలుడు పసిబాలుడు కాడు, నీకైనా సిగ్గులేదా? సచ్ అ బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ అండి. ఎందుకంటే మీరు చెప్తున్న పాయింట్లో సైకాలజీ ప్రకారం చూస్తే వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ఇస్ ఎమోషనల్ రెగ్యులేషన్ అని అంటాము. అంటే ఎదుట వాళ్ళు మనని యూజువలీ ఏదైనా ఒక మాట అనే వరకు మనం వెంటనే ఇంపల్సివ్గా రెస్పాండ్ అవ్వడము అనేది ఈజ్ వాట్ మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ డూ. కానీ అక్కడ ఒక రకమైన ఆ పాజ్ తీసుకుని మనం అక్కడ ఉండవలసిన ఆ పర్పస్ ఏమిటి, మనము అనే మాట వల్ల ఎదుట వాళ్లకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, మనం చేయాలనుకుంటున్నది కన్వే చేయాలనుకుంటున్నది సరిగ్గా చేయగలుగుతున్నామా లేదా అనే ఆలోచించగలిగే శక్తి ఆ 1 సెకండ్ 2 సెకండ్ పాజ్లో ఉంటుంది అని మేము పుస్తకాల్లో చదువుతాము. అండ్ ఖచ్చితంగా ఒక గ్రేట్ పర్సనాలిటీ లైక్ శ్రీకృష్ణుడికి అది ఉండింది అనే విషయాన్ని మన డైరెక్టర్స్ కానివ్వండి, ఎన్టీ రామారావు గారు లాంటి యాక్టర్స్ కానివ్వండి, దానిని పోర్ట్రే చేయడము అనేది అండ్ దానిని మీరు అసలు గమనించడం అనేది ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఇప్పుడు రామాయణ మహాభారతంలో ఉన్న కొన్ని పర్సనాలిటీస్ని మోడర్న్ పీపుల్స్తో కనెక్ట్ చేసి చూద్దాం సార్. లైక్ ఐ వాంట్ టు నో హౌ ద పర్సనాలిటీస్ అంటే టర్న్డ్ ఎలా అయ్యాయి అని. రావణుడి గురించి మనం మాట్లాడినప్పుడు ఆయనకు 10 తలలు ఉంటాయి, ఆయన మహాశక్తివంతుడు అండ్ ఒక పెద్ద రాజు అని చెప్పి మనం మాట్లాడతాం. కానీ ఇన్ మోడర్న్ జనరేషన్లో అదే క్యారెక్టర్ని మల్టీ థ్రెడ్ మైండెడ్ పీపుల్ అంటాం. చాలా పర్సన్స్లో ఒకే పర్సన్లో స్ట్రెస్ఫుల్ మైండ్లో చాలా టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండడము, వీటిని గమనిస్తాం. క్లినికల్ టర్మ్స్లో వీటిని ఎలా మనం వ్యాలిడేట్ చేస్తాం? సో మనము మీరు చెప్తున్న ఈ 10 హెడెడ్ క్యారెక్టర్ని కనుక మనం చూస్తే అండి, సైకాలజీ ప్రకారంగా మనం చూసుకుంటే 10 డిఫరెంట్ పర్సనాలిటీ ట్రేట్స్ అనేది ఒక మనిషిలో ఉండడము అని మనము చెప్పుకోవచ్చు.
ఎందుకంటే మనము రావణాసురుడి గురించి మాట్లాడినప్పుడు కామము, క్రోధము, లోభము, మోహము, ఈ రకంగా ఒక 10 పర్టిక్యులర్ ట్రేట్స్ ఏవైతే ఉంటాయో ఆ 10 ట్రేట్స్ తోటి ఒక మనిషి ఉండడము అనేది మనం అందరిలోనూ చూస్తూ ఉంటాము. అయితే ఈ ట్రేట్స్ మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని ఓవర్ పవర్ చేసినప్పుడు, ఎందుకంటే హిస్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్, హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, చాలా జ్ఞానం ఉన్న మనిషి. కానీ అన్ఫార్చునేట్లీ తన లోపల ఉండే ఈ ప్రిమిటివ్ బ్రెయిన్ ఏరియాస్, ఈ ఇంపల్స్కి సంబంధించి, యాంగర్కి సంబంధించి ఉండే బ్రెయిన్ ఏరియాస్ తన ప్రీఫ్రాంటల్ని కూడా ఓవర్ పవర్ చేసినప్పుడు అది ఒక మనిషి యొక్క డిస్ట్రక్షన్కి మొదటి స్టెప్ అని మనం చెప్పొచ్చండి. మనం ఎన్నోసార్లు గమనించేది ఏమిటి అని అంటే, ఎంతో మన రియల్ లైఫ్ సెట్టింగ్స్లో చూసుకుంటే హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, కానీ నార్సిసిస్టిక్ ట్రేట్స్ తోటి ఉంటారు. ఆ నార్సిసిస్టిక్ ట్రేట్స్ ఉండే వరకు ఎదుట వాళ్ళను పట్టించుకోకపోవడము, వాళ్ళ ఎమోషన్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎంతసేపు నాకు నచ్చిన విధానంగానే నేను ఉండాలి అని కోరుకునే వాళ్ళు టాక్సిక్ పర్సనాలిటీస్గా మారుతూ ఉంటారు అండ్ వాళ్ళ ద్వారా టాక్సిసిటీ అందుతూ ఉంటుంది. సో అదే రకంగా రావణాసురుడి గురించి మాట్లాడితే హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్ అయినప్పటికీ నెగటివ్ పర్సనాలిటీ ట్రేట్స్ ఎక్కువగా తనలో యాక్టివేటెడ్గా ఉండే వరకు అది తన డిస్ట్రక్షన్కి కారణమైంది అని మనం చెప్పుకోవచ్చండి. ఇదే కోవలు మనం ఆలోచిస్తే రాముడి గురించి మనం మాట్లాడతాం. రాముడి గురించి మాట్లాడినప్పుడు స్థితప్రజ్ఞుడు అనే పదం యూజ్ చేస్తాం. ఈ స్థితప్రజ్ఞత అనేది మోడర్న్ పీపుల్లో అవేకన్ అవ్వాలి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఆ మైండ్ని ఎట్లా ట్రైన్ చేసుకోవాలి? సో మనము శ్రీరాముల వారి గురించి మాట్లాడినప్పుడు స్థితప్రజ్ఞ అని అన్నప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని కనుక మనం చూస్తే, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా వారి ఎమోషన్స్ని అదే రకంగా కంట్రోల్లో పెట్టుకోగలగడము అనేది ఈజ్ వాట్ దట్ యాక్చువల్లీ మీన్స్. అండ్ ఆ రకమైన క్యారెక్టర్ ఉండడము అనేది ఈజ్ అ వెరీ హైలీ ఎమోషనలీ రెగ్యులేటెడ్ బ్రెయిన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక సంతోషకరమైన విషయం జరిగే వరకు ఎగిరి గెంతులేయడము, లేదా ఒక బాధాకరమైన విషయం జరిగే వరకు వెంటనే నన్ను నేను ప్రశ్నించుకోవడము, నన్ను నేను తిట్టుకోవడము, లేదా నన్ను నేను హాని చేసుకోవడము, లేదా కొన్నిసార్లు ప్రాణాలను కూడా తీసివేసుకోవడము. ఈ రకమైన ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ అనేది మనము చూస్తూ ఉంటాము. అంటే కొంచెం సక్సెస్ రాగానే నేనే గ్రేటెస్ట్ అని ఫీల్ అవ్వడము, లేదా ఒక చిన్న లాస్ రాగానే నేను ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్. ఈ రెండూ కూడా ఎమోషనలీ డిస్రెగ్యులేటెడ్ బ్రెయిన్ చేయగలిగేది. సో ఈ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ని మనము ఎమోషనల్ రెగ్యులేషన్గా మార్చుకోవడానికి ఒక రకమైన ఆహారం కానివ్వండి, నిద్ర ఆహారాలు సరిగ్గా ఉండడము, ఒక రకమైన మెడిటేటివ్ ప్రాసెసెస్ కానివ్వండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, గ్రాటిట్యూడ్ రిలేటెడ్ బిహేవియర్స్లో పాల్గొనడం కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ని కామ్ డౌన్ చేయడము. అలానే వారిలాంటి ఒక క్యారెక్టర్ని మనము వారిలాంటి క్యారెక్టర్లోంచి మనం కొద్దిగా అయినా ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కొన్ని స్ట్రిక్ట్ ప్రాసెసెస్ అనేది ఫాలో అవ్వడం అనేది కనుక చేస్తే ఈ రకమైన మైండ్ సెట్ని మనం పొందగలము. అండ్ ఈ రకమైన మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దే డోంట్ గెట్ షేకెన్ బై ఎనీథింగ్, దే ఆర్ ఓన్లీ ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్స్ లైక్ ద హార్సెస్ ఇన్ ద రేస్. సూపర్ సార్. కమింగ్ టు హనుమంతుడి గురించి మనం మాట్లాడితే ఆయనకున్న క్యాపబిలిటీస్ని ఆయన మర్చిపోతుంటాడు. ఎవరో వచ్చి అయ్యా నీకు ఈ పవర్ ఉంది, లేదంటే నువ్వు ఇలా చేయగలవు అని చెప్తే అవునా అని చెప్పి చేస్తాడు. దీన్ని మనము లెటెంట్ క్యాపబిలిటీ బ్లాక్ అని కూడా అనొచ్చా? వాస్తవంగా అండి, సైకాలజీ బుక్స్లో దీన్ని హనుమాన్ కాంప్లెక్స్ అని కూడా రాస్తూ ఉంటారు. సో ఒక మనిషి తన సొంత అబిలిటీస్ని మర్చిపోవడము, స్పెషల్లీ అలా మర్చిపోవడానికి కారణము కొన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. సో కొన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్కి గురయ్యే వరకు మన స్ట్రెంగ్స్ని కూడా మనము లోపలికి తోసివేయడము అండ్ ఆ స్ట్రెంగ్స్ మనకు ఉన్నాయి అని గుర్తుపట్టలేకపోవడము అనేది మనం చాలాసార్లు సైకాట్రిక్ కండిషన్స్లో చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను చేయలేను, తను ఇంతకుముందు చేసింది కూడా నేను ఇప్పుడు మాత్రం చేయలేను అని చేయడము. ఒక అథ్లీట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు చిన్న చిన్న అడుగులు వేయడం కూడా తనకు చాలా కష్టంగా అనిపించగలగడము. సో ఈ రకంగా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్కి గురయ్యే వరకు తన కెపాసిటీస్ అన్నీ కూడా క్షీణించడము అనేది మనము హనుమాన్ కాంప్లెక్స్ అని మా పుస్తకాల్లో చదువుతాము. ఇట్ ఈస్ లైక్ అ బ్లాక్. మీరు అన్నట్టు అది లోపల ఏవైతే దాక్కున్నాయో వాటిని బయటికి తీసుకురాలేకపోవడం వల్ల అవి అసలు లేవేమో అనే ఒక భావనలో మన మెదడు ఉండడము. అండ్ మనము ఏ రకంగా అయితే జాంబవంతుల వారు అలానే వానర సైన్యము హనుమంతుల వారిని వారి శక్తులను వారికి మళ్ళీ గుర్తు చేస్తాయో, అదే రకంగా ఇవాళ సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఆ కాన్సెప్ట్ ద్వారా మనము
మోటివేట్ చేయడం కానివ్వండి, వాళ్ళ లోపల మళ్ళీ ఆ పవర్ని ఇన్స్టిల్ చేయగలగడము అనేది మాత్రము మనం చేస్తున్నాము. రామాయణ మహాభారతంలో ఉన్న పర్సనాలిటీస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఇది కదా నిజమైన నాలెడ్జ్ అని అనిపించింది. అండ్ ఏన్షియంట్ నుంచి మోడర్న్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరూ ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే తప్ప వాళ్ళు అనుకున్నది సాధించలేదు అనిపించింది. ఈవెన్ పాశుపతి అస్త్రం సంపాదించినప్పుడు అర్జునుడు కానివ్వండి, ఏకలవ్యుడు కానివ్వండి, కర్ణుడు కానివ్వండి, వీళ్ళందరికీ సంబంధించినంత వరకు ప్రతిదీ వాళ్ళు ఒక బర్నింగ్ డిజైర్తోనే ఉన్నారు. ఇలాంటి బర్నింగ్ డిజైర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అబ్దుల్ కలాం గారి లైన్స్ గుర్తొస్తాయి. నువ్వు ఏదైతే పడుకున్నప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అది కళ కాదు, నిన్ను పడుకోనివ్వకుండా పరిగెత్తించేదే కళ అని. ఇట్ హ్యాస్ సచ్ అ బ్యూటిఫుల్ మీనింగ్. ఎందుకంటే పడుకోవడము అనేది మన బాడీకి కానివ్వండి, మన బ్రెయిన్కి కానివ్వండి ఒక కంఫర్టబుల్ థింగ్. ఆ కంఫర్ట్ నుండి మనము బయటికి రాగలగడము అనేది చేసినప్పుడు మనము లైఫ్లో ముందుకి ప్రోగ్రెస్ అవుతాము అనే ఒక విషయాన్ని అబ్దుల్ కలాం గారు ఆ కొటేషన్ ద్వారా మనకు చెప్పదలుచుకున్నారు. అయితే ఈ కాన్సెప్ట్ని కనుక మనం చూస్తే, అంటే నిద్రపోకుండా ఉండగలగడము అనేది ఇట్ ఈస్ అ డిస్కంఫర్ట్ అని మనకు తెలిసినప్పటికీ చాలామంది అబ్దుల్ కలాం లాంటి వారు ఆ పొజిషన్కి రావడానికి కారణం ఏమిటి అని అంటే వాళ్ళ మెదడు ఆ సమయంలో జరిగే ఆ కష్టాన్ని కష్టంగా చూడకపోవడము అనేది. సో ఒక ప్రాబ్లంగా చూడకుండా ఉండగలిగే శక్తి ఒక మెదడులో ఉండడము అనేది ఈజ్ నథింగ్ బట్ అ వెరీ గ్రేట్ థింగ్. ఇప్పుడు మనం ఎట్లా అయితే వేరే యుగంలో ఉన్న శ్రీరాముల వారి గురించి, శ్రీకృష్ణ వాళ్ళ గురించి మాట్లాడుతున్నామో, అదేవిధంగా మన యుగానికి సంబంధించిన వాళ్ళల్లో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, అలానే ఎంతోమంది గ్రేట్ పర్సనాలిటీస్ అన్నది ఉన్నారు. ఆ రకంగా ఒక మెదడు పనిచేయాలి అని అంటే మనం డీకోడ్గా చేసి కనుక చూసుకుంటే ఆ మెదడు పడుకోవడం లేదు, ఆ మెదడు కష్టపడుతోంది, ఆ మెదడు పడే కష్టాన్ని కష్టంగా చూడడం లేదు, ఆ మెదడుకి వెంటనే రిజల్ట్ కూడా రావడం లేదు. ఇప్పుడు ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కాదు కదా. నేను గులాబ్ జామున్ తినగానే నాకు వచ్చే సంతోషము ఒకరోజు పుస్తకంతో కూర్చొని చాప్టర్ చదివితే రాదు. ఆ సంతోషము నాకు రావడానికి ఎంతో టైం పడుతుంది. నేను చాప్టర్లన్నీ చదివి మెయిన్ ఎగ్జామ్ రాసే రిజల్ట్ వచ్చిన తర్వాత వస్తుంది. కానీ ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ రిజల్ట్ గురించి పట్టించుకోకుండా ఉండగలగడము, అట్ ద సేమ్ టైం ఒక కష్టాన్ని కష్టంగా చూడడం కాదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు యూజువలీ నేను మా క్లయింట్స్కి చెప్తూ ఉంటాను జిమ్ ట్రైనర్స్ గురించి లేదా జిమ్ చేసే వాళ్ళ గురించి. జిమ్ చేయడము అనేది ఈజ్ నాట్ అ ప్లెజరబుల్ థింగ్. పొద్దున్నే నిద్రను మానుకుని లేవడము, లేచిన తర్వాత వెళ్ళి బరువులు మోయడము. కానీ జిమ్ చేసేవాళ్ళు అందులో ఒక సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు, వాళ్ళ పెయిన్ని చూడరు. సో ఆ రకంగా మనం చేసే ప్రతి దాంట్లోని ఉండే పెయిన్ని పక్కన పెట్టి మనము ఒక ఫోకస్ తోటి, ఒక ఫ్యూచరిస్టిక్ థాట్ తోటి, ఒక ఐడియా తోటి ముందుకు వెళ్ళగలగడము అనేది ఒక స్ట్రాంగ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ చేయగలిగే శక్తి. ఆ శక్తిని గనక మనము తెచ్చుకోగలిగితే we will also be great in our life, we will also be successful in our life. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని స్ట్రెంథెన్ చేయడానికి we do not need to do something out of the box. మనము డైలీ ఒక డిసిప్లిన్ని ఫాలో అవ్వడము, సింపుల్ థింగ్స్ లైక్ ఒకే సమయానికి పడుకోవడము, ఒకే సమయానికి నిద్ర లేవడము, ఒకే రకమైన ఆహారాన్ని తినడము, రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం తినడము, మన బాడీకి మూవ్మెంట్ అనేది చాలా అవసరము, ఆ రకమైన మూవ్మెంట్ ఇవ్వడము, అలానే మన బాడీకి కావాల్సిన రెస్ట్ని ఇవ్వడము, నెగిటివ్ ఆస్పెక్ట్స్ నుంచి దూరంగా ఉండగలగడము, ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా మనము డిసిప్లిన్గా చేయగలిగితే ఆటోమేటికలీ వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ దట్ కైండ్ ఆఫ్ అ గోల్. ఇవాళ మనం మాట్లాడిన గ్రేట్ పర్సనాలిటీస్, అది త్రేతాయుగం నుండి, ద్వాపర యుగం నుండి, ప్రస్తుతం ఉన్న కలియుగంలో ఉండే పర్సనాలిటీస్ గురించి కూడా మనం మాట్లాడాము. వాళ్ళందరిలో నుండి కొంచెం క్వాలిటీస్ని మనం తీసుకోగలగాలి అని అనుకుంటే ఇవాల్టి నుండి మనము మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, దాని మీద ఒక కావాల్సిన ఫోకస్ పెట్టగలగడము అనేది మనం చేయాలి. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ థింక్ ఈజ్ వాట్ ఆల్ అవర్ ఆడియన్సెస్ షుడ్ బీ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్ అండి. అండ్ నేను అనుకున్నది కరెక్ట్ కదండి సార్. అయితే పుట్టంగానే ఎవడు పెద్ద హీరోగా అయి ఉండడు, మన ప్రాక్టీసెస్, మన నేచరే మనల్ని మౌల్డ్ చేస్తూ వస్తుంది అని. అబ్సల్యూట్లీ అండి, హీరో అవ్వాలి. ఎందుకంటే మనము జీన్స్ తోటి పుట్టడం అన్నది వేరు, ఆ జీన్స్ని మనము యాక్టివేట్ చేయగలగడము, ఆ జీన్స్ యొక్క బెస్ట్ పొటెన్షియల్ని మనం బయటికి తీసుకురావగలగడము అనేది is something which happens with hard work, and ఆ రకమైన హార్డ్ వర్క్ is what we want everyone to be putting in. And I'm really happy
యూ యాక్సెప్టెడ్ మై ఇన్విటేషన్ అగైన్ అండ్ ఇబ్బంది పెట్టుంటే రియల్లీ సారీ సార్. అండ్ బట్ దిస్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు లెర్న్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు సే అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఐ థరోలీ ఎంజాయ్డ్. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇవాళ మన పాడ్కాస్ట్ రిలీజ్ అయిన తర్వాత పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. కానీ దీని వెనకాల జరిగిన కథ అంతా కూడా చూసుకుంటే మొదటిసారి నీలోఫర్ కెఫేలోకి నేను వెళ్ళడం అన్నది మీ వల్ల జరిగింది. బయట నుంచి చూడడం కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళే ఆపర్చునిటీ లేకుండే. కానీ మన ఫస్ట్ మీటింగ్ అక్కడ జరిగింది. ఆ రోజు మీకు కనుక గుర్తుంటే యూ కేమ్ విత్ సో మెనీ పేపర్స్, సో మచ్ ఆఫ్ ప్రిపరేషన్. నేను వాస్తవంగా నీలోఫర్ కెఫేకి 2 కారణాల కోసం వెళ్ళాను. వారిని కలవడము, అక్కడ ఆహారం బాగుంటుంది అని పోహా తిందామని నేను వెళ్ళాను. కానీ అక్కడ జరిగింది ఏమిటి అని అంటే యూ కేమ్ విత్ సో మచ్ ప్రిపరేషన్. చాలామందికి తెలియంది ఏమిటి అని అంటే టు నో అబౌట్ యువర్ ఫేవరెట్ యాంకర్, వారికి ఓసిపిడి అనే కండిషన్ ఉంది, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిసార్డర్. అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే పర్ఫెక్షనిజం అనే ట్రేట్ ఉంది. సో ఈ పర్ఫెక్షనిజం అనే ట్రేట్ ఉన్నప్పుడు యూ టేక్ అ లాట్ ఆఫ్ లోడ్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను మీ ప్రిపరేషన్లో కూడా చూస్తూ ఉంటాను, మీరు ఏదైనా ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు, ఒక కాన్సెప్ట్ని అనుకున్నప్పుడు, ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ యూ పుట్, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ యూ పుట్ ఈజ్ వే టూ మచ్. సో దానివల్ల ప్రాబ్లం ఏమిటి అని అంటే మీరు మీ ఎనర్జీని కోల్పోతారు, కానీ మీరు ఇచ్చే అవుట్పుట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐవ్ బీన్ సీయింగ్ ఇన్ ఆల్ యువర్ పాడ్కాస్ట్. సో జెన్యూన్లీ someone like you, working with someone like you, doing this podcast, someone like you, అండ్ మనం ఇనీషియలీ అనుకున్నట్టు ఒకటి మనం చేసాము, ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కూర్చున్నాము. సో స్పెండింగ్ మోర్ టైమ్ విత్ యూ ఇస్ సంథింగ్ దట్ ఐవ్ లెర్న్డ్, సంథింగ్ దట్ ఐవ్ థరోలీ ఎంజాయ్డ్. Thank you so much for giving me this opportunity. Thank you sir, thank you so much sir. And I have learnt a lot from, అంటే ఎవ్రీడే నాకు ఒక చాప్టర్లో అనిపించింది కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, కొత్త పాయింట్స్ వస్తున్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ sir. Thank you, and the pleasure is all mine. Thank you. Thank you sir.